హలో అండి. ఎలా ఉన్నారు? అందరికి వందనాలు. ఈరోజు సండే కదా, చర్చ్‌కి వెళ్ళి మేము ఫస్ట్ సర్వీస్ చూసుకొని రూత్‌ని సండే స్కూల్‌లో వదిలిపెట్టి ఇంటికైతే వచ్చాము టిఫిన్ చేద్దామని. ఈరోజు అన్న ఏం చెప్పారంటే వాక్యము లూకా సువార్త 5వ అధ్యాయంలో 1 నుంచి ఒక 11 వచనాల వరకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే పేతురుకి ఉన్న లక్షణాలు మనం నేర్చుకోవాలి అని చెప్పాడు. ఫస్ట్ అతనిలో ఉన్న తగ్గింపు గుణం మనం నేర్చుకోవాలి. 5వ వచనంలో ఏముంటుందంటే, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు అని ఉంటుంది కదా. ప్రయాసపడితిమి నైట్ అంతా అని తగ్గింపుతోటి చెప్పడము అనేది ఒకటి నేర్చుకోవాలి మనము. యాక్చువల్గా వాళ్ళు ప్రొఫెషనల్ ఫిషర్మ్యాన్. మామూలుగా అయితే వాళ్ళకి ఏ టైంలో ఫిషెస్ పడతాయో తెలుసు, ఏ టైంలో వెయ్యాలి, ఏ టైంలో వేయకూడదు అనే విషయం వాళ్ళకి తెలుసు. అయినా కూడా మేము నైట్ అంతా ప్రయాసపడ్డాం, మా వల్ల కాలేదు అని ఒక తగ్గింపుతోటి అడిగాడు దేవుడికి అని ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే దేవుడికి మనము ఒక అడుగు ఇస్తే దేవుడు 10 అడుగులు ఇస్తాడంట, అలా చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ పేతురు 5వ వచనంలో మేము నైట్ అంతా ప్రయాసపడితిమి అన్నారు కదా. ఇంకా అక్కడ దేవుడు తగ్గింపు గుణం చూసి ఇంకా ఏం చెప్తాడంటే, సరే మీరు కొంచెం లోపలికి వెళ్ళి వలలు వేయండి అని చెప్పి దేవుడు చెప్తే, ఇంకా వాళ్ళు అక్కడ చెప్పిన మాట విని, సరే నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వలలు నీ మాట చొప్పున మేము వేస్తాము అని చెప్పి వేసి మొత్తానికైతే చాలా చేపలైతే పడతాయి. అలా దేవుడికి మనము ఒక అడుగు ఇస్తే దేవుడు 10 అడుగులు వేసి మనకి ఇంకా హెల్ప్ చేస్తాడు, మనకు అద్భుత కార్యాలు జరుగుతాయి అని చెప్పారండి. ఇంకా ఏం చెప్పారంటే, మనము దేవుని కోసం పడిన శ్రమ, దేవుని కోసం చేసిన ఈ చిన్నదైనా పెద్ద పనైనా సమయం కానీ బలం కానీ మనం ఉపయోగిస్తే అది ఎక్కడికి పోదు. ప్రతీదీ లెక్క వేయబడుతుంది, ప్రతిదానికి ఫలితం ఉంటుంది అనేది మెయిన్ పాయింట్గా చెప్పారండి. అది ఈరోజు మెసేజ్ అయితే. పేతురులో ఉన్న గుణాలని మనం నేర్చుకోవాలి. త్యాగము, తగ్గింపు. 8వ వచనంలో ఉంటుందండి, సీమోను పేతురు చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను అని ఉంటుందండి. నేను పాపాత్ముడను, ప్రభువా నన్ను విడిచిపోము అని కూడా ఎంతో తగ్గింపుతో ఇంకా లోతుగా పశ్చాత్తాపడుతున్నాడు పేతురు. అలా మనం కూడా పైన కాకుండా లోపలికి లోతుగా మనలో ఉన్న పాపాలన్నీ పశ్చాత్తాపడాలి అని చెప్పి, పేతురులో ఉన్న లక్షణాలు మనం కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్పాడండి పాస్టర్ అన్న ఈరోజు మెసేజ్. ఇంకా మేము చర్చ్ నుంచి అయితే వచ్చాము. ఇంటికి వచ్చినప్పుడే ఇంకా వీళ్ళు బుక్స్ పట్టుకొని రాస్తూ ఉంటారండి. రూతు ఆ బొమ్మ వేసిస్తే దాని లోపల షారోను పెన్తో గీస్తూ ఉంది. క్రిస్మస్ కదండి, మాకైతే మెయిన్ సెంటర్లో డిసెంబర్ 13th ఉందండి. ప్లస్ మళ్ళీ సబ్ సెంటర్లో ఏమో మెయిన్ సెంటర్లో ఏమో November 13, సబ్ సెంటర్లో డిసెంబర్ 9th ఉందండి. మెయిన్ సెంటర్లో ఏమో డిసెంబర్ 13th, సబ్ సెంటర్లో అదే మేము ఫస్ట్ సర్వీస్కి వెళ్తా అన్నాం కదా, ఆ ప్లేస్లో అయితే డిసెంబర్ 9th ఉందంట. ఇంకా యాక్షన్ సాంగ్స్లో ఉన్న వాళ్ళు ప్రాక్టీస్కి రండి అని చెప్పి కాల్ చేశారు. వాళ్ళు మెసేజ్ పెట్టారు గ్రూప్లో. ఇంకా యాక్షన్ సాంగ్కి కూడా వెళ్ళాలి అని ఇంకా ఇంటికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి వచ్చామండి. ఇంటికి వచ్చి వీళ్ళు ఎంతసేపు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ అక్కడ డ్యాన్స్ వేయాలి కదా, యాక్షన్ నేర్చుకోవాలి కదా అని చెప్తే ఎంతసేపు వినకుండా రాస్తూనే ఉన్నారండి. ఇంకా ఋతు అయితే పడుకుంది. కొంతసేపు అందరం పడుకొని లేచి
ఇంకా మళ్ళీ యాక్షన్ సాంగ్కి ఆఫ్టర్నూన్ 3 o'clockకి రమ్మన్నారండి. ఇంకా బయలుదేరాము. పోయినసారితో పోలిస్తే ఈసారి చాలామంది ఉన్నారంట అండి యాక్షన్ సాంగ్కి. 21 మెంబర్స్ వచ్చారు ఫస్ట్ డేనే, ఇంకా పెరగొచ్చు కదా. ఇంకా అందుకు వాళ్ళు ఏం చేశారంటే 2 సాంగ్స్ పెట్టి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఒక గ్రూప్, మళ్ళీ సెకండ్ థర్డ్ వాళ్ళకి అనుకుంటా సెకండ్ ఇంకో సాంగ్ పెట్టారు. అలా 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. ఇంకా సాంగ్ చూసుకొని రూతు, మమ్మీ ఆకలేస్తుంది ఏమన్నా తిందాము అంటే ఇంక అక్కడే పక్కకి వెళ్ళి పక్కన హోటల్లో తినేసి మళ్ళీ బైబిల్ స్టడీకి అయితే వెళ్ళాము. ఈ షారూన్ అయితే ఎప్పుడండి వాళ్ళ డాడీ ఉంటే చాలు ఫుల్ గోమండి, వాళ్ళ డాడీ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బైబిల్ స్టడీ కూడా అండి 5 to 6:30 ఉంటుంది. ఇంకా ఒకేసారి బైబిల్ స్టడీ, యాక్షన్ సాంగ్ ప్రాక్టీస్ 2 చూసుకొని 3 నుంచి 6:30 వరకు అండి అక్కడే ఉండి నైట్ అయింది. ఇంక వచ్చేసరికి ఇంటికి వచ్చి ఇంకా నేను ఎక్కడంటే అక్కడ అన్నీ పడి ఉంటాయి. ఇంకా నేను పని అయితే స్టార్ట్ చేశాను, సర్దుకోవడము, పని చేసుకోవడము. ఇంకా షారూన్ మాత్రం ఆ సండే స్కూల్ బుక్ మాత్రం వదలట్లేదండి. గీయడం రాయడము. ఇంకా క్యాలెండర్స్ అండి ఇవి, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. బాగుంటాయండి క్యాలెండర్స్. అంటే ఈ క్యాలెండర్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి పేజ్కి లెఫ్ట్ సైడ్ ప్రీవియస్ మంత్ క్యాలెండర్ ఉంటుంది చిన్నగా, రైట్ సైడ్ ఏమో నెక్స్ట్ మంత్ క్యాలెండర్ ఉంటుందండి. అది మనకు ప్లస్ పాయింట్. మనకి ఈజీగా పోయిన మంత్ది చూసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది, మనకి నెక్స్ట్ మంత్ చూసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను సెండ్ చేస్తాను. బైబిల్ స్టడీలో కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి అన్న. మోషే గురించి నిర్గమకాండము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్న. ఇంకా మోషే గురించి, మోషేలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నైట్ చాలా టైం అయిందండి. రూతు వాళ్ళ డాడీ అయితే పడుకున్నారు. 11:30 అయిందండి టైము. అయినా షారోన్ మాత్రం పడుకోవట్లేదు ఎంతసేపు. ఆఫ్టర్నూన్ బాగా పడుకుందండి, చాలాసేపు. వచ్చేటప్పుడే బండి మీద పడుకుంది. ఇంకా అందుకు నైట్ చాలా టైం పడుకోకుండా ఉంది. ఇదిగో అండి, లెఫ్ట్ సైడ్ ఏమో ప్రీవియస్ మంత్ది ఉంటుంది, రైట్ సైడ్ ఏమో నెక్స్ట్ మంత్ది ఉంటుంది.